గ్రామాల్లో ఉండేవారికి అట్లీస్ట్ ఒక్కసారైనా సిటీకి వెళ్ళాలని, అక్కడ ఎలా ఉంటుందో చూడాలని, పెద్ద పెద్ద బిల్డింగ్ల ముందు ఫోటోలు దిగాలని అనిపిస్తుంది. చదువుకునేవారైతే హైదరాబాద్లో జాబ్ చేయాలని గోల్ పెట్టుకుంటారు. ఇక చిన్నపిల్లలైతే సిటీలో పుట్టి పెరిగితే బాగుండు అనుకుంటారు. ఇదిగో ఈ పిల్లలు కూడా అంతే. సిటీ చూడాలనే ఆశతో ఏకంగా 10 కిలోమీటర్లు నడుస్తూ హైదరాబాద్ వచ్చేశారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పిల్లలే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళింది. బీహార్కు చెందిన దంపతులు 4 ఏళ్ల క్రితం కాటేదాల్లోని శాస్త్రిపురానికి వలసొచ్చారు. వీరికి 4 పిల్లలు ఉన్నారు. అందులో 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు ఉన్నారు. అందరూ 6 నుంచి 11 ఏళ్ల వయసులోపు వారే. వీరికి ఎప్పటి నుంచో సిటీ చూడాలని, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడాలని కోరుకుండేది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. కుదిరినప్పుడు చూపిస్తామని చెప్పడంతో నిరాశపడేవారు. దీంతో తల్లిదండ్రులు ఎప్పటికీ సిటీకి తీసుకుని వెళ్లేలా లేరు అనుకున్నారో ఏంటో. మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన 4 చిన్నారులు నడుచుకుంటూ మీరాలం, బౌదూర్పుర మీదుగా నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నారు. కాగా అమాయకంగా అటు ఇటు తిరుగుతూ ఉండడంతో వారిని చూసిన రైల్వే పోలీసులు ప్రశ్నించారు. దీంతో నిజాన్ని చెప్పేశారు. తాము ఇంట్లో నుంచి నడుచుకుంటూ సిటీ చూసేందుకు వచ్చామన్నారు. పిల్లల మాటలతో రైల్వే పోలీసులు చిన్నారులను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. వారు ఆ చిన్నారులను సంరక్షణ కేంద్రానికి తరలించారు. అటు వారి తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. పిల్లలు హైదరాబాద్ వెళ్లారని, చేరుకున్నారని నిర్ధారించుకుని నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే చిన్నారులను సంరక్షణ కేంద్రానికి అప్పగించిన విషయాన్ని చెప్పడంతో మైలార్దేవపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. తెలుగులో వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూసారా? అందులో కూడా 3 చిన్నారులు ఇల్లు వదిలి నగరానికి వస్తారు. నానా తంటాలు పడతారు. ఈ పిల్లలు కూడా అలానే వచ్చారు. కానీ ఎలాగోలా పోలీసుల చెంతకు చేరారు. సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.